చుట్టూ చిమ్మ చీకటి. అది కటిక అమావాస్య. దారంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎక్కడి నుండో నక్కల ఊలలు వినిపిస్తూ ఉన్నాయి. గుడ్లగూబల అరుపులు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక దారిలో నడుస్తున్న నీలిమకి తన గుండె చప్పుడు తనకే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలా కొంత దూరం వెళ్ళాక, బైలా, మీరు అడిగినవన్నీ నేను తీసుకొచ్చాను. అమ్మాయి తల వెంట్రుకలు తెచ్చావా? తెచ్చాను బైలా. కాలి గోర్లు, తను వేసుకున్న బట్టలు, చేతుకున్న గాజులు, ఇంకా తను నడిచిన కాళ్ళ కింద మట్టి, అన్నీ మీరు చెప్పినట్లే తెచ్చాను బైలా. మంచిది మంచిది. బైలా, నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది కదా. నాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయే రోజు దగ్గర పడింది కదా. చెప్పండి బైలా, చెప్పండి. అందుకే కదా ఈ బాణామతి ప్రయోగం చేసి కాపాలిక ఆవాహయాన పూజ జరిపిస్తున్నది. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది జరుగుతుంది. కానీ కాస్త ఓపికతో ఉండాలి. ముందు కాపాలిక అనుగ్రహం పొందాలి. ముందైతే నువ్వు నన్ను నా పూజ చేసుకో. నువ్వు అలాగే అలాగే బైలా, అలాగే. ఇక బైలా ఏవో మంత్రాలు చదువుతూ క్షుద్ర పూజలేవో చేస్తున్నాడు. ఇక నీలిమ అలాగే బైలాను చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. ఏమన్నయ్యా, నేను అడిగింది నువ్వు చేసి ఉంటే ఈరోజు నేను ఈ బైలా దగ్గరికి వచ్చేదాన్నే కాదు కదా. ఇక చాలాసేపటి పూజ తర్వాత బైలా ఒక బంగారు నగను చూపిస్తూ నీలిమతో ఇలా అంటూ ఉన్నాడు. చూడు, నీ ఆశయం నెరవేరడానికి ఇది నీకు చాలా సహాయపడుతుంది. ఇక నువ్వు కోరుకున్నది జరగడానికి చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది అంటూ ఆ నగని నీలిమ చేతికి ఇచ్చాడు. చూడు, దీనిని ఎలాగైనా నీ మేనకోడలు మెడలో ధరించేలా చూడు. ఇంకో విషయం, ఇది ఆ అమ్మాయి మెడ నుండి ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. అప్పుడే నీవనుకున్న పని సులువుగా అయిపోతుంది. జాగ్రత్త అని చెప్పి నీలిమకి ఆ బంగారు నగని ఇచ్చి అక్కడి నుండి పంపించేశాడు బైలా. బైలా చాలా ఘోరమైన నరబలులు ఇచ్చే తాంత్రిక విద్యలు తెలిసిన మాంత్రికుడు. ఇదిలా ఉండగా ఇక చోడారం గ్రామ జమీందారు కరిడయ్యకి ఒక్కగానొక్క కూతురు, పేరు జానకి. జానకి పేరుకు తగ్గట్టుగానే చాలా నెమ్మదస్తురాలు, ఇంకా అందం అభినయం కలగలిసిన పిల్ల. అమ్మా జానకి, జానకి త్వరగా లే అమ్మా, మనం గుడికి వెళ్ళాలి. కరిడయ్యకి కూతురు జానకి అంటే వల్ల మాలిన ప్రేమ. కూతురు పక్కన లేకుంటే ఒక్క క్షణం కూడా గడవదు కరిడయ్యకి. ఇదిగో నాన్న వస్తున్నా. అబ్బా, ఎంత ముచ్చటగా ఉందో నా బంగారు తల్లి. నీకు ఏ దిష్టి తగలకూడదు తల్లి. ఈ బంగారు తల్లి కోసం ఈ మేనత్త బంగారు నగను తీసుకొచ్చింది చూడు అంటూ నీలిమ అక్కడికి వస్తూ తను తెచ్చిన నగను చూపిస్తూ ఇలా అన్నది. అరెరే నీలిమ, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే అన్నయ్యా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఏమన్నయ్యా, నా మేనకోడలి కోసం నేను ఈ మాత్రం తీసుకోకూడదా ఏంటి? అయినా మా ఇంటికైనా మీ ఇంటికైనా జానకి ఒక్కతే కదా ఆడపిల్ల అంటూ లేనిపోని ప్రేమలను నటిస్తూ బైలా దగ్గర మంత్రించి పూజ చేసిన నగని ఎంతో ప్రేమను నటిస్తూ తన మేనకోడలైన జానకి మెడలో వేసింది. నిజానికి నీలిమ జమీందారు గారి ఏకైక చెల్లెలు. ఇక తను అనుకున్నట్టుగా ఆ నగని జానకి మెడలో వేసి ఇక నీలిమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక జానకి అలా చాలాసేపటి నుండి తన గదిలో ఒంటరిగా ఉండిపోయింది. జానకి ఆ నగను ధరించినప్పటి నుండి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎవ్వరితోనూ మాట్లాడదు. అమ్మా జానకి, జానకి ఏంటమ్మా మధ్యాహ్నం భోజనం చేయడానికి రాలేదు?
పైగా ఇప్పుడు ఇంత రాత్రి అవుతుంది, నువ్వు నన్ను కనీసం భోజనం చేయడానికి పిలవడానికి కూడా రాలేదు అని అంటూ ఇక కరిడయ్య తన కూతురు జానకి చేయి పట్టుకోగా ఇక ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. ఇక కరిడయ్య, ఏంటమ్మా జానకి, ఒంట్లో బాగోలేదా తల్లి నీకు? ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది, ఏమైంది తల్లి నీకు అని అడుగుతూ ఉండగా ఇక జానకి ఒక్కసారిగా, ఆగు, అక్కడే ఆగు, దగ్గరికి వచ్చావంటే చంపేస్తా, జాగ్రత్త. ఇక కూతురి మాటలకు ఒక్కసారిగా కంగు తిన్నాడు కరిడయ్య. ఇక జానకి అలాగే రోజు రోజుకి ఇక వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంది. ఇక కూతురికి ఏదో గాలి సోకిందని కరిడయ్య ఎంతోమంది భూత వైద్యులను పిలిపించాడు. అయినా ఫలితమేమీ లేకపోయింది. ఇక జానకి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఇక విషయం తెలుసుకుని నీలిమ అక్కడికి వచ్చింది. ఇక అన్నయ్య, జానకి పరిస్థితి విని నేను చాలా బాధపడుతున్నాను. తనకు ఇంత చిన్న వయసులో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటన్నయ్యా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏంటో చెల్లమ్మ, నాకు ఏమీ అర్థం కావట్లేదు. జానకి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఇంకా ఇలాగే ఉంటే జానకి మనకు ప్రాణాలతో దక్కేలా లేదు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటన్నయ్యా అది? మన చుట్టుపక్కల గ్రామాల్లో అంతా దండోరా వేయిస్తాను. జానకి ఆరోగ్యాన్ని నయం చేసిన వారికి 1000 బంగారు నాణేలను బహుమానంగా ప్రకటిస్తాను. ఆ మాటలు విన్న నీలిమ తన అన్నయ్యతో ఇలా అంటూ ఉంది. అయ్యో, ఏంటన్నయ్యా నువ్వు అనేది? ఈ మాత్రం దానికి 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇవ్వడం అవసరమా ఇదంతా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నా కూతురు ప్రాణాల కంటే నాకు 1000 బంగారు నాణేలు విలువ ఎక్కువ? అయ్యో, అది కాదు అన్నయ్య, కోప్పడకండి. నేను చెప్పేది కాస్త నెమ్మదిగా వినండి. ఎంతోమంది భూత వైద్యుల వల్ల కానిది ఇలా సామాన్యుల వల్ల అవుతుందా అని అంతే. చూడు నీలిమ, నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి నా కూతుర్ని కాపాడుతాడు. కానీ అన్నయ్య, అది అది నువ్వు ఇంకేం మాట్లాడకు అంటూ కరిడయ్య గట్టిగా కసిరాడు. ఇక నీలిమ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. అరువన్నయ్య అరు, ఇంకా ఎన్నాళ్ళులే. మంచిగా మర్యాదగా అడిగి జానకిని నా ఇంటి కోడలుగా పంపు అని అడిగాను. నువ్వు నా మాట విని ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఇక దానికి పట్టిన జబ్బు ఏంటో తెలుసుకునే లోపే అది ప్రాణాలతో ఉండదు. ఇక కూతురు పోయిన బాధలో నువ్వు కూడా ఎంతో కాలం ఉండవు. ఇక ఈ ఆస్తి అంతటికి నా కొడుకే వారసుడు, నా కొడుకే వారసుడు. నిజానికి నీలిమ జమీందారు గారి ఏకైక చెల్లెలు. నీలిమకి ఒక్కగానొక్క కొడుకు, పేరు వంశీధర్. వంశీ చాలా చెడ్డవాడు. అన్ని చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. పెద్దలంటే అస్సలు గౌరవం లేదు. డబ్బంటే వ్యామోహం, జూదం లాంటి వ్యసనాలు చాలానే ఉన్నాయి. ఒకరోజు నీలిమ తన కొడుకుతో ఇలా అంటూ ఉంది. రే, ఏంట్రా నువ్వు? ఇలాగే ఉంటే మీ మామయ్య జానకినిచ్చి పెళ్ళి ఎలా చేస్తాడురా? కాస్తంత మంచిగా ఉన్నట్లయినా నటించరాదా? అసలే దానికి మీ మామయ్య జమీందారుల సంబంధాలు వెతుకుతున్నాడు. నువ్వు చక్కగా ఉండకపోతే మీ మామయ్య ఎలా రా జానకిని నీకిచ్చి పెళ్లి చేస్తాడు? ఏంటే నువ్వు మాట్లాడేది? జానకి నాదే, మళ్ళీ వేరే సంబంధాలు చూడడం ఏంటి? వెళ్ళు, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడి జానకితో నా పెళ్లి జరిపించు, వెళ్ళు. నాకు తెలుసులేరా, వెళ్తాలే, ఈరోజే వెళ్ళి మాట్లాడుతా. నీలిమ చాలా అత్యాసపరురాలు. నిజానికి తన మేనకోడల మీద ప్రేమతో కాదు, అన్నయ్యకి ఉన్న ఆస్తి కోసం జానకిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని చూస్తుంది. అలా ఒకరోజు తన అన్నయ్య కరిడయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, అది జానకిని వంశీకిచ్చి పెళ్లి చేద్దామా? ఇక ఆ మాటలు విన్న కరిడయ్యకి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఇక కోపంతో చెల్లితో, చూడు నీలిమ,
నువ్వు అలాంటి ఆశలేమీ పెట్టుకోకు. వంశీ జానకి తగినవాడు కాదు. అన్నయ్య అది నువ్వు ఇంకేం మాట్లాడకు. వాడికి ఉన్న అవలక్షణాలన్నీ నాకు తెలుసు. ఇక నువ్వు ఈ విషయం గురించే నాతో మాట్లాడడానికి వచ్చినట్లయితే ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు. ఇక ఆ మాటలు విన్న నీలిమ ద్వేషాన్నంతా తన లోపలే దాచుకొని పైకి మాత్రం ప్రేమను నటిస్తూ, సరేలే అన్నయ్య, నా మనసులో ఉన్న మాటే అడిగాను అంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు. అని అంటూ నీలిమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఎలాగైనా తన మేనకోడల్ని తన ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంది. ఇక అన్నయ్య మాటలు విన్నాక అది జరగదు అని అర్థమైపోయి ఇక బైలా అనే మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి ఇక బాణామతి ప్రయోగం చేసి ఎలాగైనా ఇక జానకిని హతమార్చి జానకి వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకునే ఈ ఆస్తికి అంతటికీ వారసుని చేయాలని ఇక నీలిమ అయితే అనుకుంది. అలా ఇక నీలిమ తన మనసులో అనుకుంటూ ఇక మాట్లాడుకుంటూ ఉండగా ఇక కరిడయ్య ఒక్కసారిగా, ఏంటి నీలిమ, అలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? వెళ్ళి జానకిని చూసుకో పో. కరిడయ్య మాటలకు ఒక్కసారిగా తేరుకొని ఇక నీలిమ, అలాగే అన్నయ్య, వెళ్తున్నా, అలాగే. అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా